లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువయ్యాయి. అవి రెండు రకాలుగా జరుగుతున్నాయి, భౌతిక దాడులు, మానసిక దాడులు. అమాయకుల పైన దాడులు, భూకబ్జాలు, బెదిరింపులు, మహిళలు, పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తూ అధికారం ఉందని తక్కువ టైంలో ధనవంతులు అవుదాము, అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద, ఆడపిల్లల మీద, అమాయకుల ఆస్తుల మీద, ఇల్లుల మీద ల్యాండ్ కబ్జాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరడం చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష గత 5 సంవత్సరాల నుంచి. రెండవ విధానం ప్రకారము సోషల్ మీడియా దాడులు అధ్యక్ష. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము, వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో మేము కూడా బాధితులమే అధ్యక్ష. లాస్ట్ టైము అంగళ్ళ కేసులో సీఎం గారు ప్రతిపక్ష నేతగా వెళ్ళి ప్రజలను కలుస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టి పులివెందుల్లో సభ సక్సెస్ అయింది కాబట్టి అంగళ్ళలో సభ సక్సెస్ కాకూడదని చెప్పేసి వాళ్లే ప్రజలను రెచ్చగొట్టి రాళ్ల దాడి చేసి, ఆ రాళ్ల దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి వందల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టిన సందర్భం మనం చూసింటాం అధ్యక్ష. ఇది ఎంత అన్యాయమైన కేసు అంటే, ఆ కేసులో కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ఆయన ఆ టైంలో ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆ మనిషి ఉన్నాడో లేదో తెలియకున్నా కూడా ప్యాలెస్ నుంచి లిస్ట్ వచ్చింది, అధికారులు అండదండలు ఉన్నాయి, రాజకీయంలోని ఆ రోజున ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయని చెప్పేసి ఈ మనుషులు అక్కడ ఆ సంఘటనలో ఉన్నారా లేదా అని తెలియకుండా వాళ్ళ మీద 307 సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది అధ్యక్ష. ఎందుకు ఇన్నోసెన్స్ కూడా వెళ్ళేసి కోర్టులోకి వెళ్ళి మేము ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉందని ఈ సందర్భంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అలాగనే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఆ న్యూస్ ఛానల్లో తప్పుడు కథనాలు నడుపుకుంటూ అమాయకులైన వాళ్ళని ఇబ్బంది పడుతూ వాళ్ళని రాజకీయంగా, మానసికంగా క్షోభ పెడుతూ ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క చట్టాన్ని, న్యాయాన్ని నడిపినారు అధ్యక్ష ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. ఇంకా రెండవ రకం సోషల్ మీడియా అధ్యక్ష. సోషల్ మీడియాలో మహిళలు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం కానీ, వాళ్ళ మీద రకరకాల అభ్యంతరకరమైన స్టోరీలు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ విధమైన పోస్టులు పెట్టడము, ఆ పోస్టులలో వాళ్ళే ఒక గుంపును పెట్టుకొని దానికి లైక్స్ చేయడము, వాడినే మళ్ళీ రీపోస్ట్ చేసుకోవడము, తండ్రి వయసున్న లాంటి వాళ్ళతో కూడా వాళ్ళని కలిపి ఆ పోస్టులు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మీ యొక్క ఫోటో పెట్టేసి నన్ను పెట్టేసి పోస్ట్ చేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు నా తండ్రి అంత వయసున్నంత వారు, వాళ్ళకి ఏం లేదు. మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మానసికంగా క్షోభ పెడితే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది, వీళ్ళు డిప్రెస్ అయిపోతే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది అనే ఒక్క ఆలోచనతో ఈ విధమైన సాంప్రదాయాన్ని తెరలేపారు అధ్యక్ష. ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా కబ్జా చేసేసుకొని అప్పటి నాయకులు పోలీస్ స్టేషన్ కబ్జా చేసుకొని ఆ రోజు దాడులు చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు మా యొక్క కడప నియోజకవర్గంలో ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఆయన తమ్ముడు వచ్చేసి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చేసి, నీ ఇంటికి వచ్చి, నీ ద్వారకా నగర్కి వచ్చి నీ మీద దాడి చేస్తా, మా నాయకుడు కనుసైగ చేస్తే నిన్ను దాడి చేయడం 1 నిమిషంలో పని అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఛాలెంజ్ చేసిన సందర్భాలు అధ్యక్ష. దీని మీద కేసు పెట్టాలంటే ఆ రోజు సిఐలు, ఎస్ఐలు కానీ ఎవరికి కానీ, ఆ రోజున్న ఎస్పీలకు కానీ ఎవరికి ధైర్యం సరిపోలేదు అధ్యక్ష. చివరికి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ గారు ట్రాన్స్ఫర్ చేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. కానీ బాధితుల మీద, బాధించిన వాడి మీద కేసులు పెట్టలేని పరిస్థితుల్లో ఈ లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష. అలాగనే ఈ రోజు చూస్తే మీడియా ద్వారా మహిళలపై దాడులు ఆపడానికి కఠినమైన చట్టాన్ని తేవాలని ఎందుకు పదే కోరుకుంటున్నామంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఒక వ్యక్తి ఒక మహిళపై దాడి చేసి ఒక మాట అన్నారు, మే తెరి బేటీకో ఉఠాతాము అని. నేను ఈ సందర్భంగా సభలో అందరిని అడుగుతున్నాను, క్యో బేటీకో ఉఠాతే, బేటేకో క్యో నై ఉఠాతే అంటే మహిళ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదన్నా ఆమె మీద దాడి చేయగలుగుతామనే అహంకారంతోనా ఈ మాట మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను. ఆ మహిళకి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఏం కొడుకుని ఎత్తుకుపోతానని చెప్పలేదే, నీ కూతుర్ని ఎత్తుకుపోతానని ఎందుకు అంటున్నారు? అంటే ఈ సాంప్రదాయం అనేది మన సొసైటీలోంచి తీసేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
దానికి ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరం అధ్యక్ష. ఈ క్రమంలోనే నా మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేను వెళ్ళి సంబంధిత అధికారులు ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమని చెప్తే అధ్యక్ష, ఎందుకంటే చెయ్యలేము, చిన్న చిన్న పెట్టి సెక్షన్స్ పెట్టి కేసు రిజిస్టర్ చేసి ఎట్లయినా 3 సంవత్సరాల్లో కంటే తక్కువ శిక్ష పడుతుంది కాబట్టి అంత అవసరం లేదు కేసు పెట్టడము అని చెప్పిన సందర్భాలు ఈ అధికారుల్లో మేము వీటిని విన్నాం అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఆ అధికారి చెప్తాడు ఐ హావ్ సింపతి, మీ బాధ మాకు అర్థమైంది, కానీ అవసరమా 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంది కాబట్టి బెయిల్ వస్తుందని చెప్పిన సందర్భాలు అధ్యక్ష. ఈ రోజు 2024వ సంవత్సరంలో ఇప్పుడున్న ఏ మహిళ అయినా ఎవరి సింపతి కోరే పరిస్థితులు లేదు అధ్యక్ష. మా హక్కుల కోసం, మా ప్రొటెక్షన్ కోసం పోరాడే శక్తి పరిస్థితిలో ఉన్నాము. తప్పకుండా ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి రాక్షస ఆనందం పడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మన మహిళలని, మన యువతని, మన వర్క్ చేసే ఉమెన్ ని, రాజకీయంగా బయటకున్న మహిళల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి